ఈ రోజు అయితే వైజాగ్ వెళ్తున్నాము. వైజాగ్ వెళ్తున్నామంటే దానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటోది మా బ్రదర్ హాస్టల్ కి అయితే వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే నిన్నైతే మీకు వీడియోలో చెప్పాను, ఇక కంటిన్యూగా వీడియోస్ పెడుతూ ఉంటానని. ఒక టెంపుల్ కొనుక్కున్నాం కానీ 4 టెంపుల్స్ కి అయితే వెళ్ళాము. ముందుగా ఆంజనేయ స్వామి టెంపుల్ తో అయితే స్టార్ట్ అయింది. ఆ తర్వాత భీమిలిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. కొండ అయితే ఎక్కుతున్నాం అనమాట. టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం వ్యూ అయితే చాలా బాగుంటుంది. అసలు వైజాగ్ లో ఉండేవారు ఆల్మోస్ట్ వెళ్ళే ఉంటారు ఈ టెంపుల్ కి. వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. ఇక్కడ కూడా దర్శనం చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. ఇక్కడతో 2 టెంపుల్స్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మా బ్రదర్ హాస్టల్ కి అయితే వెళ్తున్నాము. ఇదైతే పెద్దపాలెంలో అయితే ఉన్నది రామన్ భవన్ బాయ్స్ హాస్టల్. అక్కడ వాడితో 2 అవర్స్ అయితే స్టే చేసాము. మీరు మన వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి. ఐ హోప్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇప్పుడైతే విజయనగరంలో అయితే ఉన్నాము. పైడితల్లి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా కంప్లీట్ అయింది. అండ్ లాస్ట్ గా రామ తీర్థాలు అయితే వెళ్ళాము. రామ తీర్థాలు టెంపుల్ వీడియో అయితే సింగిల్ గా పెడతాను, తప్పకుండా అందరూ చూసేయండి. రామ తీర్థం గురించి సింగిల్ గా ఎందుకు పెడతాను అంటే దాని హిస్టరీ గురించి కూడా చెప్తాను, అందుకే సింగిల్ గా పెడతాను ఆ వీడియో. మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇక ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతా ఉంటాను. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోవద్దే.